హాయ్ అండి, నమస్తే. నా పేరు సత్య ఇలేశ్వరం, ఫిల్మ్ యాక్టర్ని. కొంచెం మంచి ఫుడ్ తినాలన్న కోరిక ఆర్టిస్టులకు ఎలా ఉంటుంది కాబట్టి సెట్ చేస్తున్నా. అంటే నేను ఏదో ఇన్స్టాగ్రామ్ అలవాటు ప్రకారం చూస్తూ ఉంటే నాకు గ్రామీ నేచురల్స్ అని కనిపించింది. అయితే మేము ఉండేది బోరబండ ఏరియా, అక్కడ దగ్గరలో ఏముంటాయి అని బ్రాంచెస్ చూసా. చాలా మా దగ్గర చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటే ఉందేమో తెచ్చుకోవడానికి కష్టమేమో అనుకున్నాను. మాకు దగ్గరలోనే ఉంది, ఇక్కడ మూసాపేట నుంచి కొంచెం లోపలికి వస్తే ఉంది అని అడ్రస్ ఇచ్చారు. నేను అందులో నంబర్ ప్రకారం వీళ్ళకి మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా నాకు లొకేషన్ అది ఇది పంపారనమాట. సరే ఏమైనా తీసుకుందాం అంటే ఒక 2-3 రోజులు మళ్ళీ షూటింగ్ ఉంది, బయటికి వెళ్ళేది అవుట్డోరు. ఇంటి దగ్గర ఏమైనా తెచ్చి పెడదాం బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతో వచ్చాను. నేను మామూలుగా 1000 రూపాయలు, 1500, 2000 లోపు తీసుకుంటాను ఎప్పుడైనా సామాను. ఇక్కడికి వచ్చి చూసి వీటి క్వాలిటీ అది చూసిన తర్వాత టెంప్ట్ అయిపోయి, ఇక్కడ అంటే మిగతా వాళ్ళు వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ సజెషన్స్ అవి ఇవి తీసుకొని కూడా ఏది దేనికి పనికి వస్తుంది. సింగిల్ వచ్చాను నేను, మా ఇంటి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ సజెషన్ అవి ఇవి తీసుకొని ఏవి బాగుంటాయి, ఏ దేనికి వాడతారన్న ఇదితోని ఆయిల్స్ కానీ పప్పులు కానీ రకరకాల ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. బిల్లు బాగానే అయింది. కానీ మీకు మార్కెట్లో ఉన్న రేటుకు మించిపోయి మాత్రం లేదండి. ఇక్కడ ఇంత నాణ్యమైన వస్తువులు ఇవన్నీ చూసి మనం ఇంత న్యాచురల్ చూసిన తర్వాత వాటికన్నా తక్కువ అని చెప్పను. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బాదం పప్పు అంటారు కదా, వీటిని ఇది అంటే పావు కేజీ 250 గ్రామ్స్కి 230 రూపీసే. నేను బయట 100 గ్రామ్స్ చేంజ్ మామూలుగా తీసుకుంటే కనీసం 120 రూపీస్ చెప్తాడు వాడు. అంటే దాంతో పోల్చుకుంటే ఒక రకంగా తక్కువ ఉంది. కాబట్టి మనం సెలెక్టివ్గా మనం చాలా వస్తువులు మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. చాలా ఉపయోగకరంగా అనిపిస్తుంది నాకైతే ఈ షాప్. ఆన్లైన్లో కూడా చేస్తారంట. 2000 మినిమం మనం చేయించుకుంటే ఆన్లైన్లో 1 డే టైం తీసుకొని మనం లిస్ట్ ఇస్తే, మనం ఇవ్వనక్కర్లా, ఇక్కడ ఏముంటాయి అనేది లిస్ట్ వాళ్ళే పంపిస్తారు. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, డెలివరీ చేస్తారంట. నాకు బాగా నచ్చింది. 10కి 10 మార్కులు వేస్తాను నేను దీనికి. థ్యాంక్ యూ.